తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలోని శ్యామసుందరపురంలో చెల్లకాల్వ నది ఒడ్డున వెలిసి ఉన్న శ్రీ అంకమ్మ తల్లి ఆలయానికి వచ్చే భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతూనే ఉంది. కార్తీక మాసం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తుల కోసం ఆలయ కమిటీ నిర్వాహకులు గూడపాకల సుబ్బారావు ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఈ మంగళవారం హైదరాబాద్కు చెందిన మార్కండేయులు సుప్రజ, జస్వంత్, వేద ఉభయదాతలుగా వ్యవహరించారు. అలాగే శ్యామసుందరపురం గ్రామానికి చెందిన కురుగుండ కరుణ అనే విద్యార్థికి చదువుల నిమిత్తం గూడపాకల సుబ్బారావు దాతృత్వంతో 5,000 రూపాయల కుటుంబ సభ్యులకు అందజేశారు. ప్రతి మంగళవారం ఆలయంలో నిర్వహించే ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి దాతలు అందిస్తున్న సహాయం మరువలేనివని 2 నెలల పాటు దాతలు అన్నప్రసాదాన్ని అందించేందుకు పేర్లు నమోదు చేసుకున్నట్లుగా సుబ్బారావు తెలిపారు. అంకమ్మ తల్లి దేవాలయము శ్యామసుందరపురం కోట. ఈరోజు ఉభయదాతలు మార్కండేయులు గారు, సుప్రియ, జస్వంత్, వేద వీళ్ళు ఈరోజు అన్నదాతలుగా మన శ్యామసుందరపురం అంకమ్మ తల్లి దేవాలయం దగ్గర దాతలుగా వ్యవహరించారు. ప్రతి మంగళవారము 4 వారాల నుంచి దిగ్విజయంగా జరుగుతుంది. భక్తులు కూడా అందరూ వచ్చి అన్నప్రసాదాలు తీసుకుంటూ వినియోగము ప్రతి మంగళవారం కూడా ఇక్కడ జరపాలని మన కమిటీ సభ్యులందరూ నిర్ణయించుకున్నాము. అందరూ కూడా సహకరించి దాతలందరూ కూడా ముందుకు వస్తున్నారు.